M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026, 9014163335. మా స్థానిక వెంగళరావు కార్పొరేటర్ గారు దేదీపే గారి మీద కొంతమంది కావాలని చెప్పేసి ఆమె ఫ్లెక్సీ ఇష్యూలో ఆమెకి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ రావడం జరిగింది. రాగానే ఆమె స్పందించి ఆ స్పాట్లోకి వెళ్ళేసరికి అక్కడ ముందు నుంచే ప్లాన్ చేసుకుని కొంతమంది మహిళలను పెట్టి ఆమె మీద దౌర్జన్యంగా అటాక్ చేస్తాం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మహిళల మీద ప్లస్ మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే, మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి. ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు, రౌడీ షీటర్సు మా కాన్స్టిట్యున్సీలో గతంలో ఎవరు కూడా బయట ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు. మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఎక్కడికక్కడ మేము 10 ఇయర్స్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఒక చిన్న చిన్న సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్లీ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. ఇట్లాంటి పనులు ఎవరు చేసినా కానీ ఇమీడియట్లీ వాళ్ళని రిమాండ్ పంపిస్తాం, జైలుకి పంపిస్తాం కూడా జరిగింది గతంలో. ఆ విధంగా ఉండాలి. కానీ మరి వాళ్ళ మొత్తం ఒక మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా అటాక్ చేయడం తప్పు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక కార్పొరేటర్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. దానికి ఎవరు ఏమనలేదు. 3 నెలలు అయిపోయింది. దానికి డిపార్ట్మెంట్ వాళ్ళే సమాధానం చెప్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకల్గా స్థానికంగా కార్పొరేటర్ డ్యూటీ అది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగే పనులుంటే పోయి మాట్లాడాలి, చేయాలనేది కార్పొరేటర్ డ్యూటీ అది. ఇది డిపార్ట్మెంటు కార్పొరేటర్కి సంబంధించిన ఇష్యూలో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? వాళ్ళకి నిజంగా ఉండాలంటే మీరు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వండి. మీరు పోయి మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి, డిప్యూటీ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వండి. అందుకని రాత్రిపూటలు కాపు కాసి ఒక మహిళా కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేస్తాను అనేది గ్రేటర్ హైదరాబాదులో ఇట్లాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలేదు. ఫస్ట్ టైం మరి మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ ఈసుగూడ చౌరస్ మీద జరుగుతుంది. చాలా దురదృష్టకరమైన విషయం. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఇక మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. మహిళలు రేపు ఇంట్లోంచి బయట రావటమే భయపడతారు. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్కే రక్షణ లేదు, ఇంకా మాకేముంటుందని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేశారు వీళ్ళు. దీని మీద డెఫినెట్గా చర్య తీసుకోవాలి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఎప్పుడైనా సరే రాజకీయాలంటే మేము ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా ఎలక్షన్ వరకే ఏ ఇష్యూలు ఉన్నా కానీ ఎలక్షన్ తర్వాత మామూలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా అనే దృష్టి మీద మేము 10 ఏళ్ళు పెట్టాము. కానీ కక్ష కట్టుకొని ఇట్లా ఈ విధంగా చేయడం అనేది తప్పది. మీకు దమ్ముంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ నుంచోండి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి నుంచోండి, ప్రజల్లో ప్రజలు ఆశీర్వాదించుకుని గెలవండి. మేము కాదంటలేదు. మీకు ప్రజలు సపోర్టే లేదు. మీరు దాదాపు 11 సార్లు ఓడిపోయినట్టారు ఇప్పుడు దాకా. అయినా కానీ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి. ఇంకా ఆర్భాటం, ఇంకా ఆరాటం ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మేము అధికారంలోకి వచ్చామంటే, మీరు అధికారంలోకి ఏమొచ్చారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు కాంగ్రెస్ పార్టీలో? మీకు ఒక్క పార్టీ కాదు, 9 పార్టీలు ఇప్పుడు దాకా మారారు. మీరు ఒక పార్టీ లేదు మీకు. ఏదో ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మాకే నవ్వు వస్తుంది, ప్రజలకు కూడా నవ్వు వస్తుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు కష్టపడిన వాళ్ళు పాపం, కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు పాపం 10 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి ఆ పార్టీని వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళని పక్కన నెట్టేసి ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరి మేము అధికారంలోకి వచ్చామని చెప్పి చెప్పడం అనేది చాలా, అది కూడా
నన్ను ఇక్కడ ఓడించలేకపోయారు. నేను అన్నా నన్ను ఓడించండి, మీరు వీళ్ళకి ఛాలెంజ్ చేశాను, నన్ను ఓడించండి, మీరు ఎమ్మెల్యే ఉంటే మీరు రాండి మాట్లాడుకోండి అని చెప్పి. మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయలేదు. ఎలక్షన్ అంటే ఎలక్షన్ టైప్లోనే ఉన్నాం, కానీ ఎలక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇవాళ ఎంతో కామ్గా నడిచిపోతుంది అంతా. మరి దాన్ని ఇవాళ డిస్టర్బ్ చేయాలి, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు. మరి మహిళా కార్పొరేటర్లు ఎంతో ఆవేదనకు గురయ్యారు. వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు, రేపు మా పరిస్థితి ఏంటి. ఈ విధంగా రౌడిజం మరి గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ మొదలైంది, మరి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఈ విధంగా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా జరుగుతుంది. మొన్న బోరబండ పోయాము, బోరబండను ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేశారు. రోడ్డు మీద బతికే చిన్న చిన్న బండ్లోళ్ళు, పాండబాళ్ళు మొత్తం కోలుగొట్టించారు. అక్కడ కూడా వెళ్ళాము మేము. ఈ విధంగా మా కాన్స్టిట్యున్సీలో ఇట్లా దౌర్జన్యాలు జరుగుతాయనేది చాలా సహించరాని విషయం. దీని మీద డెఫినెట్గా మరి ముఖ్యమంత్రి గారికి మేము కూడా, నా ఎమ్మెల్యే నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తరఫున మొత్తం ఇవన్నీ కూడా నేను కూడా ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రికి అడుగున నేను రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఇచ్చి మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరి హైదరాబాద్ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఇక్కడ కావాల్సింది ఇట్లాంటి సంఘటనలు ఏంటంటే, ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్ సిటీలో పెట్టుబడులు పెడతాకు వస్తారు, ఎంతోమంది డ్రింకింగ్ వాటర్ కావాలంటున్నారు, కరెంటు కావాలంటున్నారు. ఇవన్నీ కూడా మనం చూసుకుని హైదరాబాద్ అభివృద్ధికి మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పాము, లోకల్ ఎమ్మెల్యేగా మేము అందరం కూడా. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా స్పందించి దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటి సంఘటనలు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా జరగకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ దీని మీద ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అనుకుంటూ, మరి ఇట్లాంటి సంఘటనలకి మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది నాకు ఫోన్లు చేయడం జరిగింది, ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లాంటి సంఘటనలు అని చెప్పడం జరిగింది. మీకు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, నుంచోండి, గెలవండి, ప్రజల మన్ననను పొందండి. మీరు అనేక ప్రజల సపోర్ట్ తీసుకోండి. అది వీళ్ళ వల్ల కాదు, ప్రజలు ఎప్పుడు వ్యతిరేకం. నా మీద ఎన్నో కార్లు ఆమె వచ్చినప్పుడు వాళ్ళు కూడా మర్యాద మాట్లాడాలి, కానీ అటాక్ చేస్తామని తప్పు కదా అంటారు. ఆ విధంగా చేయడం జరిగింది. తీసుకోమని మేము డిపార్ట్మెంట్ని కోరాము, ఎంక్వైరీ చేయమన్నాం. ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి మేము అది కార్పొరేటర్ యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ కూడా అక్కడే ఉన్నాడు. ఇమీడియట్లీ ఫోన్ చేస్తే మీరు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ముందే కాల్ చేస్తారని చెప్పారు కదా, అంటే వీళ్ళు ప్రీ ప్లాన్ గానే వాళ్ళతో కాల్ చేయించి ఉంటారని అట్లా అనుమానం అనుకుంటున్నామండి. ఎందుకంటే డిఆర్ఎఫ్ టీం ఇది కాదు, ఫస్ట్ టైం కాదు, 3-4 టైమ్స్ సమయంలో అటాక్ చేస్తున్నారు. డిఆర్ఎఫ్ అంటే జిహెచ్ఎంసీ స్టాఫ్ పైన ఏమైనా అయితే డెఫినెట్గా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా మేము స్పందించాల్సి ఉంటుంది కాబట్టి నేను వెళ్ళాను. ఎందుకంటే మా స్టాఫ్ పైన ఎవరైనా అటాక్ చేస్తే మేము రక్షణ కల్పించకపోతే ఇంకా మేము ఈ పొజిషన్లో ఉండి అర్థం లేదన్న ఉద్దేశంతో నేను కార్యక్రమం చేసుకుని గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు అలాగే మేము కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మహిళా దినోత్సవ కార్యక్రమం అది అయిపోయి మేము సుమారు 11:15 టైంకి 11:15 టైంకి డిఆర్ఎఫ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది. ఎందుకంటే గతంలో ఒక 4-5 సార్లు నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కటౌట్స్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి కటౌట్స్ ఉన్నాయి ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్ అలానే చౌరస్తాలో బస్ స్టాప్ కానుకొని, అలాగే స్కూల్ ప్రెమిసెస్లో వాళ్ళ పెద్ద కటౌట్స్ ఉన్నాయి. రేపు ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా కింద పడిపోతే ప్రమాదం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద డిఆర్ఎఫ్ టీం వాళ్ళు నిన్న నైట్ 11:15 ఆ టైంకి మేము వచ్చాము, కానీ వీళ్ళు మమ్మల్ని తీయనియట్లేదు, మా మీద అటాక్ చేస్తున్నారు. ఒక 10-15 మంది మా మీదకి వస్తున్నారు. మేడం మీరు రావాలి ఇక్కడికి, ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే సరే ఇక్కడే ఉన్నాను అని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ వెళ్దాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు మీ డ్యూటీస్ని చేయడానికి వాళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడడానికి వెళ్ళాను. నేను ఒక్కదాన్నే వెళ్ళాను, నేను అలాగే డ్రైవర్ షోయబ్ అనే వ్యక్తితో ఇద్దరమే వెళ్ళాము. వెళ్ళి మేము డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడుతుంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, భావన అని. బయటికి నవీన్ యాదవ్ ఆఫీస్ బయటే ఈ ఇష్యూ జరిగింది. అంటే భావన అని ఒక అమ్మాయి బయటకు వచ్చి
నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ని, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఈ కట్అవుట్తో అని అడిగింది. నేను అన్న ఈ కట్అవుట్ ఒకటి ప్రాబ్లం కాదమ్మా, డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు, మీ పార్టీ కాదు మా పార్టీ కాదు, అన్ని బ్యానర్లు వాళ్ళు తీసేస్తారు. ప్రోగ్రామ్ అయిన 1 వీక్కో 10 డేస్కో జిహెచ్ఎంసీ బ్యానర్స్ తీసేస్తుంది, అది వాళ్ళ డ్యూటీని ఇంటరప్ట్ చేయడం కాదు. అక్కడికి వెళ్ళేసరికి సినారియో డిఫరెంట్గా ఉంది. ఒక 40-50 మంది వెంకట్ యాదవ్ బయటే నుంచి 40-50 మందితో నుంచుని ఉన్నాడు, డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు ఆ అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి, ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము, మీరు ఏం ఆపుతారు, ఇది మా అధికారము, మా అధికారం నడుస్తుంది, మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈలోపు ఇంకొక 2-3 లేడీస్ వచ్చారు, ఫుల్ తాగేసి కావాలని వెంకట్ యాదవ్ అక్కడి నుంచే 4-5 లేడీస్ని పంపించడం జరిగింది. తాగేసి వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇమీడియట్గా బూతులు మాట్లాడుతుంటే నేను మిర్రర్ లిఫ్ట్ చేసేసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా, ఇక్కడ గొడవ అవుతుంది, పెట్రోలింగ్ పంపించండి అని చెప్పి. పోలీస్ చేస్తూ ఉండగానే చాలా విధ్వంసంగా, అంటే కార్ మిర్రర్ ఎక్కిచ్చేస్తే మిర్రర్ని కొట్టడము, కార్ డోర్ని కొట్టడము, మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియో మొత్తం డోర్ని కాళ్ళతో గుద్దడము, గట్టిగా కొట్టడం చేస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా అమ్మాయి నా పైన అటాక్ చేసి కొట్టి నన్ను బయటికి లాగడానికి ట్రై చేసి కంప్లీట్గా చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి లాగేసి ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, ఎంత హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు మా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. ఎవ్వరి మీద ఇట్లాంటి అటాక్ అనేది జరగలేదు. ప్రజాప్రతినిధి అని కాదు, ఒక మహిళ ఆ టైంలో నేను వచ్చి ఏదో వాళ్ళ వృత్తి చేసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వట్లేదు, ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి ఇంత దారుణంగా వాళ్ళు ఇలా నా పైన అటాక్ చేయడం అనేది నేను చాలా బాధాకరం ఇది నాకు. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన అవమానంని గురైనట్టు ఉంది. ఎందుకంటే అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకొని మమ్మల్ని వాళ్ళ ప్రజాసేవ కోసం మేము 24 గంటలు మేము పనిచేస్తూ ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు కానీ మేము కానీ 24 గంటలు పబ్లిక్ అవైలబిలిటీలో ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉండగా వాళ్ళు ఇలా హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇంత దారుణమైన రౌడీజం, వాళ్ళలో ఉన్న రౌడీజం అంతా కూడా బయటకు చూపిస్తూ ఉన్నారు. అదే టైంలో నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లాక్కున్నారు. నువ్వు సీఐకి ఫోన్ చేస్తావా, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా, ఎవరికి చేస్తావో చెయ్యి, మేము మిమ్మల్ని వదలమన్నట్టు నా ఫోన్ లాక్కొని ఫోన్ పగలు కొట్టారు. దారుణంగా కొట్టి నన్ను బయటికి లాగడానికి కూడా ప్రయత్నించింది. ఒక 30-40 మంది అక్కడ ఉన్నారు వెంకట్ యాదవ్ చుట్టూ. వాళ్ళందరూ కూడా వీడియో తీస్తూ అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతున్నట్టు చూశారు, కానీ ఒక్కరు కూడా వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. మొత్తం అందరూ కూడా వీడియోలు తీసుకుంటూ అక్కడ కొత్త షో ఒకటి క్రియేట్ చేసేసారు. నేను ముందుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్దాం. వెంటనే ఎమ్మెల్యే గారికి ఈ సంఘటన చెప్తే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఏసీపీ గారికి, డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేశాను. వాళ్ళు కూడా ఎమ్మెల్సీకి పంపించి ఎమ్మెల్సీ రిపోర్ట్ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. నేను ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది ఒకటి, ఇటువంటి వారిని పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేసి మీరు పార్టీలో ఇటువంటి వ్యక్తులకి ఎంకరేజ్ చేయొద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి రౌడీలని మీరు ఎంకరేజ్ చేస్తే ప్రజలకి చాలా భయభ్రాంతులకు గురవుతారు. ఇది చేసింది కాక వాళ్ళే వీడియో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వీడియో తీశారో వాళ్ళే మీడియా గ్రూపుల్లో వేసేసి, వాళ్ళే వాట్సాప్ గ్రూప్స్లో వేసి వాళ్ళే వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది మా అధికారం, మేము ఇట్లానే చేస్తాం, కార్పొరేటర్ సైతం మేము వదలలేదు, మీ నాయకులు కార్యకర్తలకి మేము ఇట్లానే చేస్తామని సందేశం ఇస్తున్నారా, లేకపోతే ఏం ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వీడియోని వైరల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే బహిరంగంగా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మా అధికారం ఉంది, మేము ఇట్లా బిహేవ్ చేస్తాం, మేము ఇట్లా చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నట్టుంది. దయచేసి పోలీసులని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే తక్షణమే నా మీద అటాక్ చేసిన వాళ్ళతో పాటు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను